హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రాజస్థానీ వాళ్ళు బాజ్రా రోటీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దామండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో ఆవిడ చేస్తున్నారు, వాళ్ళ అత్తయ్య అనమాట, వాళ్ళ అత్తయ్య తను చేస్తున్నారు. ఇక్కడ నేను వీడియో అనమాట, నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇలా రెసిపీ అయితే తెలియదండి, ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు కూడా. సో అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, పిండి అనమాట ఒక్కొక్క దానికే కలుపుతున్నారు. గట్టిగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 అయ్యేటట్టు కలుపుతున్నారు అనమాట. ఒకసారి ఆల్రెడీ అయిపోయి చూస్తే ఇక్కడ తెలుస్తుంది అనమాట. మళ్ళీ కలుపుతున్నారు పిండి. సో ఇక్కడైతే చాలా చల్లగా ఉందన్నమాట, బయట వాతావరణం అండి. చాలా మంచు పడుతుంది, ఇప్పుడు 2 గంటలు అవుతుంది కానీ బయట అయితే మంచు అనమాట. ఇదైతే బాల్కనీలో ఇలా సెట్ చేసుకున్నారు పొయ్యి అనమాట, వాళ్ళే ప్రిపేర్ చేశారంట. అయితే ఇలా ఇక్కడ నేను కూర్చున్నాను బయట చల్లదనానికి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సజ్జలు అంటాం కదండి, దాంతో పిండి ఆడించి ఆ పిండితో ఇలా రోటీ చేస్తున్నారు. దాన్నే బాజ్రా రోటీ అంటారనమాట. మనం సజ్జల రొట్టి అంటాం కదా, అదే అనమాట. ఇక్కడ చూసారు కదా, బాబీ అయితే చాలా స్పీడ్గా ఇలా రౌండ్ లా బాల్ లా చేస్తున్నారు. అది కూడా ఒక వెరైటీ చేస్తున్నారు అనమాట. ఎక్స్ట్రా పిండి అంతా బయటకు వచ్చేటట్టు రౌండ్ షేప్లో చేసి చేతి మీదనే ఒత్తేస్తున్నారు అనమాట. నాకు పేట మీద చేస్తేనే సరిగా రాదు అంత షేప్లో, అలాంటిది చేతితోనే ఆవిడ చేసేస్తున్నారనమాట. నన్ను కూడా చేయమన్నారు, నాకు రాదు అని చెప్పాను అనమాట. అన్నీ నేర్చుకోవాలి అని అంటున్నారు ఆవిడ, వాళ్ళ అత్తయ్య అన్నారు కదా ఆవిడ అనమాట. బాజ్రా రోటీ అనమాట. శీతాకాలంలో అయితేనే మంచిగా ఉంటుందంట, వేడి చేస్తుందంట. వేసవికాలంలో చేయరంట ఈ రోటీ, శీతాకాలంలోనే మంచిదని చెప్తున్నారండి. చూసారు కదా, ఇలా చపాతీ చేసేసాక మట్టి పాత్ర ఉంటుంది కదా, మట్టి పెనంలా ఉందన్నమాట, దానిపైన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేయిస్తున్నారు నిప్పుల పైన. తరువాత అది తీసేసి ఇలా పొయ్యి లోపల పెడుతున్నారండి. చూస్తేనే ఎంత నీట్గా పొంగుతున్నాయంటే చాలా అంటే చాలా ఎంత బాగా పొంగిందో, బయటికి కూడా ఆవిరి వస్తుంది, అంత బాగా పొంగింది. ఇప్పుడు దాన్ని తీసేసి హోల్ పెట్టి బటర్ రాస్తున్నారు. ये बटर है भाभी, घी है भाभी। हाँ इसमें बटर घी है, घी बटर बोलते हैं। यहाँ पे ये मलाई निकाल के बनाया था भाभी, दूध में से मलाई निकाल लेते हैं। हाँ पता है, मिक्सी में बना के क्या करे तो मलाई को खा पाएंगे और 2-3 दिन होगा ठीक लग रहा है। हाँ बहुत अच्छे से बना है भाभी, अच्छा रहता है। हाँ रोटी तो अच्छी बनाते हैं। चेन्नई नहीं, आंध्र प्रदेश। माही चेन्नई के पास में पड़ता है। पता मम्मी जी, चेन्नई जा ఏంటి అంటే అప్పుడు రాజేష్ భయ్య అక్కడ చెన్నైలో డ్యూటీ చేసేటప్పుడు ఉన్నారంట నెలలు. ఇక్కడేంటి అంటే మీది చెన్నై అని అడుగుతున్నారనమాట. కాదండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పాను. తర్వాత ఆవిడకి తెలుసంట, అంటే తిరుపతి వెళ్ళారంట. ఇక్కడ అడిగాను అనమాట, మీరు గుండు చేసుకున్నారా అనేసి. లేదు చేసుకోలేదు అని చెప్తున్నారు. కాజల్ అయితే చేపించుకున్నారంట అప్పుడు చిన్నప్పుడు, చెప్తుందన్నమాట.
ఇదంతా అయిపోయినాక నేనైతే తిన్నాను అనమాట. అక్కడే తినేసాను 2. అలాగే మా హస్బెండ్కి కూడా తీసుకెళ్ళమన్నారు. ఒక 4 ఇలా పెడుతున్నారు. అన్ని వద్దండి 2 అయితే చాలా అని చెప్పేసి 2 తీసుకొని వచ్చేసామన్నమాట. ఒక దొంతు తీశారు, పట్టుకెళ్ళండి భయ్యాకి అనేసి. 2 సరిపోతాయి అనేసి 2 తెచ్చాను. అలాగే ఇవి కూడానండి వాళ్ళ వెనక అనమాట, వాళ్ళ వెనక వేశారనమాట. ఇవన్నీ కూడా చూసారు కదా, చాలా బాగా గ్రోత్ అయ్యాయి ఇవన్నీ. ఏమేమి ఇచ్చారో నేను కూడా చూడలేదు, ఇంటికి వచ్చి చూస్తున్నాను ఏంటనేసి. ఇదైతే పాలకూర చూసారు కదా, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉందండి. మార్నింగ్ కట్ చేశారంట. ఇంకా వాళ్ళ పాతని ఇవన్నీ కూడా పంపించాలి అనుకున్నారు. ఈలోపు నేనే వెళ్ళాను కదా, సో అందుకనేసి ఇవి కూడా తెచ్చేసాను అనమాట. ఇదైతే కొత్తిమీర అండి. అలాగే ఇందులో కొద్దిగా మెంతికూర కూడా ఉంది కదా. క్యాబేజ్ పువ్వులు ఇవైతే పెద్దగా గ్రోత్ అవ్వలేదు, కానీ బాగా విచ్చుకున్నాయి కదా, ఇవి కూడా కట్ చేస్తారంట. చాలా కట్ చేశారు, ఇంకా ఇస్తామన్నారు. ఇవే ఎక్కువైపోతాయి అనేసి నేను కొద్దిగా తెచ్చాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.